హాయ్, నేను మీ ఆస్ట్రాలజర్ తేజాజీ. మీకోసం నిజమైన ఆస్ట్రాలజీని మీ ముందుకు తీసుకొచ్చాను. మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం, వివాహం కుదురుతుందండి కానీ వివాహం కావడం లేదు. మ్యాచెస్ వస్తున్నాయి, కుదిరినట్టే కుదురుతున్నాయి కానీ మిస్ అయిపోతున్నాయి. దీనికి రీజన్ ఏంటి? ఎందువలన ఇలా అవుతుంది? మీరు ఏమైనా చెప్పగలరా అండి? 100 మందికి పైగా నేను చూసింది వివాహం కుదురుతుంది కానీ వివాహం జరగదు. ఏంటి కారణం? ఎందువల్ల ఇలా జరుగుతుంది అని పుస్తకాల లోతులకు వెళ్ళి నేను చదివినప్పుడు నాకు తెలిసినటువంటిది, అందరి చార్ట్స్లో కూడా బాగా సిమిలర్గా కనిపించింది అనంతకాల సర్పయోగం. ఏంటండి ఈ అనంతకాల సర్పయోగం? ఎలా ఉంటుంది అసలు? మనం దీన్ని కనిపెట్టొచ్చా? మనం ఆస్ట్రాలజీ చార్ట్ని చూసినట్టయితే అసెండెంట్ లగ్నంలో రాహువు, సప్తమంలో కలత్ర స్థానంలో కేతువు ఉంటారు. ఎప్పుడైతే ఇటువంటి స్థితి జాతక చక్రంలో ఉందో దీన్ని అనంతకాల సర్పయోగం అంటారు. వివాహం లేటుగా అవుతుంది. అయితే దీనికి రెమెడీ లేదా? ఖచ్చితంగా ఉంది. పనిచేస్తుందా? 100% పనిచేస్తుంది. అయితే అందరికీ పనిచేసేది ఒకే రెమెడీ కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రెమెడీ పనిచేస్తుంది. ఎందువలనండి ఇలా అంటున్నారు? ఏదైనా ఒక రెమెడీ అంటే అది అందరికీ పనిచేయాలి, అలా ఉండవు. నీ జాతక చక్రంలో ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు బలహీనంగా ఉన్నారు, ఎవరు సహాయపడే స్థితిలో ఉన్నారు, ఎవరు బలంగా ఉన్నా సహాయపడని స్థితుల్లో ఉన్నారు, ఏ ఏ భాగాల్లో ఎవరు ఉండడం చేత బలం బలహీనతలు ఏర్పడుతున్నాయి, ఇవన్నిటినీ కూడా మనం మేళవించి, అంటే అన్నిటినీ కంపేర్ చేసి స్ట్రెంగ్త్ని క్యాలిక్యులేట్ చేసి రెమెడీని సజెస్ట్ చేసినట్టయితే more than 150 కేసెస్ నా దగ్గర సక్సెస్ ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ కేసెస్ నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఇలాంటి సమస్య మీకుంటే వెంటనే కాంటాక్ట్ చేయండి.